నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం ఇంటిని ముట్టడించిన విద్యార్థులు. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అవకతవకలపైన జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. వివిధ విద్యార్థి సంఘాల నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులు పోలీసు బారికేడ్లను బద్దలు కొట్టుకుని జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి దూసుకెళ్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో ఉదయమే రాంచీకి చేరుకున్న విద్యార్థులు తమ డిమాండ్లు ప్రభుత్వం విని తగిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీఎం హేమంత్ సోరెన్ నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు. విద్యార్థులకు మద్దతుగా బీజేపీ నాయకులు కూడా నిరసన చేపట్టడంతో రాంచీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం ఇంటి ముందు ఏర్పాట్లు చేసిన బారికేడ్లను కూడా తోసుకుంటూ విద్యార్థులు ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంపూర్ణ ప్రక్షాళనతో పాటుగా పేపర్ లీక్ పైన సిబిఐ లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని విద్యార్థులు డిమాండ్ అయితే చేస్తున్నారు. ఆందోళన నేపథ్యంలో పలువురు విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. ఇదిలా ఉంటే ఇవాళ అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. రాంచీ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణ దృష్ట్యా రాంచీలోని మెజారిటీ పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీతో 16 రోజులుగా జరిగిన 6 విడతల చర్చలు విఫలమయ్యాయి. 98% డిమాండ్లకు అంగీకరించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ తాము కోరిన 13 పరీక్షల్లో 3ంటికి మాత్రమే రద్దు చేయడానికి అంగీకరించారని విద్యార్థులైతే వాదిస్తున్నారు.